సుగాలి ప్రీతి కేసును మరోసారి సీబీఐకి అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో సీబీఐకి ఆదేశించిన దర్యాప్తు ముందుకు సాగలేదు. దీంతో సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేస్తామని కూటమి హామీ ఇచ్చింది. ఈ క్రమంలో సుగాలి ప్రీతి కేసును మరోసారి సీబీఐకి అప్పగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మరోసారి సుగాలి ప్రీతి కేసును సీబీఐకి ఇస్తుంది ఏపీ ప్రభుత్వం. అప్డేట్స్ ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. విజయ చంద్రిక, సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా ఈ కేసుని సీబీఐకి అప్పగించాలి అని చెప్పి అప్పుడు ప్రభుత్వం తొలుత లేఖ రాసినట్టు చెప్పినప్పటికీ కూడా ప్రీతి కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి అడిగితే తమకు ఎటువంటి లేఖ రాలేదని సిబిఐ అధికారులు చెప్పారు. ఆ తర్వాత వచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయగా రాష్ట్ర ప్రభుత్వం ఒక లేఖ రాసి అప్పట్లో వైసీపీ ప్రభుత్వం చేతులు దులుపుకుంది అని చెప్పి విమర్శలు వచ్చాయి. అయితే సిబిఐ విచారణ చేపట్టాలంటే ఈ ఒక్క లేఖతో సరిపోదు, దీనికి సంబంధించిన మొత్తం కేసు మొత్తం కూడా తమకు వివరాలు పంపాలని అప్పట్లో సిబిఐ పేర్కొంది. అయితే 2017 సంవత్సరంలో సంచలనం రేపిన 10వ తరగతి విద్యార్థిని ప్రీతి మృతి ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం రేకెత్తించడమే కాకుండా ఇప్పుడున్న వైసీపీ అధినేత జగన్ అప్పట్లో ఈ కేసుకు సంబంధించి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారు అని కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే 2019వ సంవత్సరంలో ఈ కేసుకు సంబంధించి జనసేన అధినేత ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అప్పట్లో కర్నూలు వెళ్లారు. కర్నూలులో ఈ కేసుకు సంబంధించి వెంటనే తాము అధికారంలోకి వస్తే సిబిఐకి అప్పగిస్తామని ప్రకటించారు. అయితే సిఐడి ఈ కేసు దర్యాప్తు చేస్తున్నప్పటికీ ఎటువంటి పురోగతి లేకపోవడంతో కూటమి ప్రభుత్వం ఈ కేసుని సిబిఐకి అప్పగించాలని దీనికి సంబంధించిన రికార్డుని మొత్తాన్ని కూడా కర్నూలు నుంచి తెప్పించి సిబిఐకి పంపించాలి అని కూడా నిర్ణయించింది. ఎల్లుండి జరగబోయే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకొని దీనికి సంబంధించిన లేఖని కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని కూడా కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. విజయ చంద్రిక. రైట్, థ్యాంక్ యూ రామారావు.